కర్నూలు జిల్లా ఆలూరులో వైసీపీ ఆందోళనకు దిగింది. అంబటి రాంబాబు అరెస్టును ఖండిస్తూ ఎమ్మెల్యే విరూపాక్షి నల్ల కండువాళ్లతో నిరసన తెలిపారు. రాంబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే రాష్ట్రంలో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. నిన్నటి రోజున మేము చేసినాము, అందరు చేసినారు, రాష్ట్రం అంతా చేసినారు. అంబటి రాంబాబు మీద మనం చూసినాము ఎంత దుర్మార్గంగా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసినారు. జీబులన్నీ మొత్తం జీబులు పలగొట్టినారు. అసలు ఆయన ఉన్నాడో ఉంటే మాత్రం ఆయన కానీ చంపేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ప్రాణాలు తీయాలంటే వీళ్ళకేమి చాలా చీమ కుట్టినంత, చీమను చంపినంతే వాళ్ళకి. అలాంటిది ఈరోజు ఈ దుర్మార్గమైన పాలన మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఎంతో ఆయన ప్రపంచ దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆ రాజ్యాంగం ప్రకారము యావత్ భారతదేశము ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటుంది. మన ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రాజ్యాంగం లేదు. ఆయన ఎన్నో ప్రపంచ దేశాలు తిరిగి దాదాపుగా 11 నెలలు శోధించి తిరిగినవన్నీ అవన్నీ పటాపంచలై ఈ రోజు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ రోజు గుంటూరులో నడి రోడ్లో నడి బొడ్డు మీద ఎస్పీలు ఉంటారు, డిఎస్పీలు ఉంటారు, డీజీపీ అక్కడే దగ్గర ఉన్నారు. ఏం అరాచక పాలన, ఇదేం అరాచక పాలన ఇది అంతా. అసలు సినిమాలో జరుగుతుందా ఇది? సినిమాలో అంత బీభత్సంగా జరుగుతుంది. నిన్నటి రోజున మేము చేసినాము, అందరు చేసినారు, రాష్ట్రం అంతా చేసినారు. అంబటి రాంబాబు మీద మనం చూసినాము ఎంత దుర్మార్గంగా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసినారు. జీబులన్నీ మొత్తం జీబులు పలగొట్టినారు. అసలు ఆయన ఉన్నాడో ఉంటే మాత్రం ఆయన కానీ చంపేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ప్రాణాలు తీయాలంటే వీళ్ళకేమి చాలా చీమ కుట్టినంత, చీమను చంపినంతే వాళ్ళకి. అలాంటిది ఈరోజు ఈ దుర్మార్గమైన పాలన మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఎంతో ఆయన ప్రపంచ దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆ రాజ్యాంగం ప్రకారము యావత్ భారతదేశము ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటుంది. మన ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రాజ్యాంగం లేదు. ఆయన ఎన్నో ప్రపంచ దేశాలు తిరిగి దాదాపుగా 11 నెలలు శోధించి తిరిగినవన్నీ అవన్నీ పటాపంచలై ఈ రోజు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది.